దానిపై యేసు రక్తాన్ని ప్రార్థిస్తూ వేడుకుంది. ఆమె అలా చేసిన క్షణంలో ఆత్మలోకంలో ఏదో జరగడం నేను చూశాను. ఆమె జీవితంలోకి ప్రవేశించడానికి మేము ఉపయోగిస్తున్న ద్వారం ఒక్కసారిగా మోసుకుపోయింది. ఆమెకు కేటాయించబడిన పర్యవేక్షక ఆత్మ పారిపోయింది మరియు 2 వారాలలోనే ఆమె తన కెరీర్లోనే అతిపెద్ద ఒప్పందంపై సంతకం చేసింది. 3 సంవత్సరాల పోరాటం తర్వాత 2 వారాలకు ఒక్క గొప్ప పురోగతి. ఇదంతా కేవలం మాకు చట్టబద్ధమైన ప్రవేశాన్ని కల్పిస్తున్న వస్తువును ఆమె తొలగించడం వల్లే జరిగింది. ఇప్పుడు సోదరుడు చెడిమా ఇంటి గురించి మీకు చెబుతాను. మేము అతనిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము చేసిన మొదటి పని అతని ఇంటిని పరిశీలించడానికి ఒక పర్యవేక్షక ఆత్మను పంపడం. క్షుద్ర విద్యలో ఇది ఒక సాధారణ పద్ధతి. మేము దాడి చేయడానికి ముందు సమాచారాన్ని సేకరిస్తాము. కాని ఆ పర్యవేక్షక ఆత్మ సోదరుడు చెడిమా ఇంటి పరిసరాల్లోకి ప్రవేశించినప్పుడు అది గడప కూడా దాటలేకపోయింది. ఎందుకంటే అతని ఇల్లు ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంది. అక్కడ విగ్రహాలు లేవు, తాయెత్తులు లేవు, అపవిత్రపరిచే వస్తువులు లేవు. ఆ ఇంట్లోని ప్రతి ఫర్నిచర్, ప్రతి అలంకరణ, ప్రతి వస్తువు పవిత్రం చేయబడింది. దేవుడు ఆయన తన ఇంటిలోని గదిగా నడుస్తూ, ప్రతి మూలన ప్రార్థన చేస్తూ, ప్రతి ద్వారబంధానికి నూనె పూస్తూ, ఆ స్థలంలోని ప్రతి అంగుళంపై యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని ప్రకటించాడు. తన ఇంట్లోకి దేనిని అనుమతించాలనే విషయంలో కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా ఉండేవాడు. ప్రజలు ఆయనకు బహుమతులు ఇచ్చినప్పుడు వాటిని లోపలికి తీసుకురావడానికి ముందు ఆయన వాటి కోసం ప్రార్థన చేసేవాడు. పరిశుద్ధాత్మ ఏదైనా విషయం గురించి ఆయన మనసును ప్రశ్నిస్తే ఆయన దానిని వెంటనే వదిలించుకునేవాడు. అది ఎంత ఖరీదైనదో లేదా ఎవరు ఇచ్చారో ఆయన పట్టించుకోలేదు. అది దేవుణ్ణి మహిమపరచకపోతే అది ఆయన ఇంట్లో ఉండేది కాదు. దాని కారణంగా ఆయన ఇల్లు ఒక దుర్గంలా ఉండేది. మనం దానిలోకి చొరబడలేము, మనం దానిని పర్యవేక్షించలేము, మనం అక్కడ ఏదీ నాటలేము. నేను మీకు చెబుతున్నాను, చాలామంది క్రైస్తవులు తమ ప్రార్థనలు ఎందుకు ఫలించడం లేదని, తమ కుటుంబాలు ఎందుకు నిరంతరం దాడులకు గురవుతున్నాయని, తమ ఇళ్లలో ఎందుకు శాంతి లేదని ఆశ్చర్యపోతున్నారు. దానికి సమాధానం వారి అరలోనే ఉంది. అది వారి గోడకు వేలాడుతోంది. అది వారి నగల పెట్టెలో ఉంది. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. శత్రువు ధర్మశాస్త్రవాది. వాడు చట్టాల ప్రకారమే పనిచేస్తాడు. మరియు మీరు ఒక వస్తువు ద్వారా అతనికి చట్టబద్ధమైన హక్కును ఇస్తే అతను దానిని ఉపయోగిస్తాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. ప్రతి క్రైస్తవుడు అధ్యయనం చేయవలసిన ఒక కథ ఉంది. ఇశ్రాయేలీయులు యెరికోలో అప్పుడే గొప్ప విజయం సాధించారు. కాని వారు యెహోషువ అనే చిన్న పట్టణంపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయారు. ఎందుకంటే ఆకాను అనే ఒక వ్యక్తి యెరికో నుండి నిషిద్ధ వస్తువులను తీసుకున్నాడు. అతను ఒక అందమైన వస్త్రాన్ని, కొంత వెండిని, కొంత బంగారాన్ని తీసుకుని వాటిని తన గుడారంలో దాచిపెట్టాడు. మరియు ఆ ఒక్క చర్య కారణంగా ఇశ్రాయేలు సైన్యమంతా ఓడిపోయింది. 36 మంది మరణించారు. వారు బలహీనులైనందువల్ల కాదు, వారికి దేవుని అనుగ్రహం లేనందువల్ల కాదు, కాని శిబిరంలో ఒక శపించబడిన వస్తువు ఉన్నందువల్ల. మరియు ఆ వస్తువును తొలగించి నాశనం చేసే వరకు ఏమీ మారలేదు. అదే సూత్రం ఈ రోజు కూడా వర్తిస్తుంది. మీరు రాత్రంతా ప్రార్థించవచ్చు, మీరు 40 రోజులు ఉపవాసం ఉండవచ్చు, మీరు ప్రతి చర్చి ఆరాధనకు హాజరు కావచ్చు. కాని మీ ఇంట్లో శపించబడిన వస్తువు ఉంటే మీరు శత్రువుకు చట్టబద్ధమైన ప్రవేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడే అడుగుతున్నాను, మీ ఇంట్లో ఆరాధనకు హాజరు కావచ్చు, కాని మీ ఇంట్లో ఉంచబడిన వస్తువు ఉంటే మీరు శత్రువుకు చట్టబద్ధమైన ప్రవేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడే అడుగుతున్నాను, మీ ఇంట్లో దేవుణ్ణి మహిమపరచని వస్తువు ఏదైనా ఉందా? మీ సంస్కృతిలో భాగం కాబట్టి మీరు ఉంచుకున్న విగ్రహం ఏదైనా ఉందా? రక్షణ కోసం ఎవరైనా మీకు ఇచ్చిన తాయెత్తు ఏదైనా ఉందా?
మీరు స్వీకరించకముందు క్రతువులలో ఉపయోగించిన ఆభరణాలు ఏవైనా ఉన్నాయా? దయ్యాలు లేదా క్షుద్రశక్తుల చిత్రాలను వర్ణించే కళాకృతులు ఉన్నాయా? చీకటిని మహిమపరిచే సంగీతం, పుస్తకాలు లేదా సినిమాలు ఉన్నాయా? సమాధానం అవును అయితే మీరు దానిని తీసివేయాలి. రేపు కాదు, వచ్చే వారం కాదు, ఈ రాత్రే. దేవునికి ప్రతిష్ఠించబడిన ఇంట్లో ఉండకూడని ప్రతిదాన్ని పోగుచేసి నాశనం చేయండి. మీకు వీలైతే దాన్ని కాల్చివేయండి, దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టండి. అలా చేస్తున్నప్పుడు ప్రార్థించండి. యేసు రక్తాన్ని ప్రతి చోట చల్లండి. మీ ఇల్లు పవిత్రమైన స్థలమని ప్రకటించండి. ఆ తర్వాత మీ ఇంటికి అభిషేకం చేయండి. ఓలివ్ నూనెను తీసుకొని ప్రతి గదిలోకి వెళ్ళి ప్రతి ద్వారబంధాన్ని తాకి ఇలా ప్రకటించండి: నేను మరియు నా ఇల్లు ప్రభువును సేవిస్తాము. ఈ ఇల్లు యేసుక్రీస్తుకు చెందినది. ఇక్కడి ఏ అన్యాత్మకు అధికారం లేదు. ఏ దెయ్యము ఇక్కడ పనిచెయ్యదు. ఇది పవిత్రమైన స్థలం. అలా చేస్తే మీ జీవితంపై దాడి చేయడానికి శత్రువు ఉపయోగిస్తున్న ఒక ప్రధానమైన తలుపును మీరు మూసివేస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉన్న క్రైస్తవుని ఇల్లు అంటరానిది. సహోదరుడు చిదిమాను శపించడం అసాధ్యం చేసిన మూడవ సూచన. నిబంధనలో మేము ఫ్రీక్వెన్సీ షీల్డ్ అని పిలిచే ఒక విషయం నేను వివరిస్తాను. చాలామంది క్రైస్తవులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు, సంక్షోభం వచ్చినప్పుడు ప్రార్థిస్తారు, వారికి ఏదైనా అవసరమైనప్పుడు ప్రార్థిస్తారు, భయపడినప్పుడు ప్రార్థిస్తారు. కాని సంక్షోభం గడిచిపోయిన వెంటనే ప్రార్థన ఆగిపోతుంది. ఆ ఖాళీలలో, ఆ నిశ్శబ్ద సమయాలలో మేము దాడి చేస్తాము. చూడండి, ప్రార్థనంటే కేవలం దేవునితో సంభాషణ మాత్రమే కాదు. ప్రార్థన ఒక ఆధ్యాత్మిక ఆయుధం. అది ఒక డాలు, అది ఒక కవచం. మీరు నిలకడగా ప్రార్థించినప్పుడు మీ జీవితం చుట్టూ దయ్యాలు చొరబడలేని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు. కానీ మీరు నిలకడగా ప్రార్థించినప్పుడు అక్కడ అవకాశాలు ఉంటాయి, ఖాళీలు ఉన్నాయి. చీకటి రాజ్యంలో ఉన్న మేము ఆ ఖాళీల కోసం ఎదురుచూశా. అబూజాలో ఓబెంజు అనే ఒక పాస్టర్ భార్య నాకు గుర్తుంది. ఆమె ప్రార్థనలో చాలా శక్తివంతమైనది. ఆమె ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగేవి, రోగులు స్వస్థత పొందేవారు, కుటుంబాలు పునరుద్ధరించబడేవి, వ్యాపారాలు పురోగమించేవి. కాని ఓబంజుకు ఒక పద్ధతి ఉండేది. ఆమె ఒక కాలం పాటు, బహుశా 2 లేదా 3 నెలల పాటు తీవ్రంగా ప్రార్థించేది. ఆమె తెల్లవారుజామున లేచి గంటల తరబడి విజ్ఞాపన ప్రార్థనలో గడిపేది. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండేది, స్థిరంగా ఉండేది. మరియు ఆ కాలంలో మేము ఆమెను ఏమీ చెయ్యలేకపోయేవాళ్లం. ఆమె ప్రార్థనలు ఆమె చుట్టూ మేము ఛేదించలేని ఒక గోడను సృష్టించాయి. కాని కొన్ని నెలల తర్వాత ఆమె అలసిపోయేది. ఆమె తీరిక లేకుండా గడిపేది. పరిచర్య భారంగా మారేది. కుటుంబం బాధ్యతలు పెరిగిపోతూ ఉండేవి. నెమ్మదిగా ఆమె ప్రార్థన జీవితం బలహీనపడిపోయేది. ఆమె ఒక ఉదయం ప్రార్థన మానేసేది, ఒక రాత్రి ప్రార్థన మానేసేది. చివరికి ఆమె తీవ్రమైన ప్రార్థన లేకుండా రోజులు గడిపేది. సరిగ్గా అప్పుడే మేము దెబ్బ కొట్టేవాళ్లం. మేము ఆ లోపాన్ని చూసే వరకు వేచి ఉండేవాళ్లం. ఆ తర్వాత దాడులు చేసేవాళ్లం. ఆకస్మిక అనారోగ్యం, ఆర్థిక నష్టం, ఆమె వివాహంలో కలహాలు, నిరాశ, గందరగోళం. అప్పుడు ఒడాంజెల్ ఇదంతా ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అని ఆశ్చర్యపోయేది. ఆ రక్షణ కవచం తొలగిపోవడం వల్లే అదంతా జరుగుతుంది. ప్రార్థన శ్వాసలాంటిది. మీకు అనిపించినప్పుడే మీరు శ్వాస తీసుకోరు, మీరు నిరంతరం శ్వాస తీసుకుంటారు. ఎందుకంటే మీరు శ్వాస ఆపితే చనిపోతారు. ఆధ్యాత్మికంగా కూడా ఇదే నిజం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడునే మాత్రమే ప్రార్థించలేరు. అంతేకాదు, ఆ తర్వాత అతను అంటరానివాడయ్యాడు. ఎందుకంటే అతను ఆ రహస్యాన్ని నేర్చుకున్నాడు. అతను ప్రతిరోజు ఆ రక్తాన్ని పూయడం ప్రారంభించాడు. ఉదయం అతను తనను తాను రక్తంతో కప్పుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు అతను తన ఇంటిపై ఆ రక్తాన్ని ప్రార్థించేవాడు. అతను ప్రయాణానికి ముందు తన ప్రయాణంపై ఆ రక్తాన్ని పోసేవాడు. ఇక మేము అతన్ని తాకలేకపోయాం. ఇప్పుడు సోదరుడు చిడిమా మరియు ఆ రక్తం గురించి మీకు చెబుతాను. సోదరుడు చిడిమాకు ఆ రక్తం గురించి కేవలం తెలిసి ఉండటమే కాదు,
ఆయన ఆ రక్తం కింద జీవించడం. ప్రతి ఉదయం ఆయన నోటి నుండి వెలువడే మొదటి మాటలు నా జీవితం కోసం యేసు రక్తాన్ని ప్రార్థిస్తున్నాను అనేవే. ఆయన ఇంటి నుండి బయలుదేరే ముందు గుమ్మం దగ్గర నిలబడి, నన్ను నేను యేసు రక్తంతో కప్పుకుంటున్నాను, నా కుటుంబాన్ని యేసు రక్తంతో కప్పుకుంటున్నాను, నా ఇంటిని, నా ఆరోగ్యాన్ని, నా ఆర్థిక విషయాలను, నా పరిచర్యను యేసు రక్తంతో కప్పుకుంటున్నాను అని చెప్పేవాడు. ఆయన నిద్రపోయే ముందు తన గుమ్మానికి నూనె పోసి, యేసు రక్తం ద్వారా ఈ రాత్రి ఈ ఇంట్లోకి ఏ కీడు ప్రవేశించదు అని ప్రకటించేవాడు. ఆయన తన విద్యార్థుల కోసం ప్రార్థించినప్పుడు, నా తరగతి గదిలోని ప్రతి బిడ్డ కోసం యేసు రక్తను ప్రార్థిస్తున్నాను అని చెప్పేవాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఉండేవాడు. ఆయన నిర్దిష్టంగా ఉండేవాడు. ఆ రక్తం కేవలం ఒక్క వేదాంత భావన కాదని ఆయన అర్థం చేసుకున్నాడు. అది ఒక్క ఆధ్యాత్మిక ఆయుధం. అందుకే మేము ఆయన్ని ఏమీ చెయ్యలేకపోయాము. నాకు గుర్తుంది, ఒక్కసారి మా కవెన్ నాయకుడు సోదరుడు చిడిమా మీద ఎంతగానో విసుగు చెంది ఒక్క ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అది చాలా చీకటిమయమైన, చాలా శక్తివంతమైన ఆచారం. దానికోసం పౌర్ణమి రాత్రి, అర్ధరాత్రి ఒక మేకను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒకటి మేము పంపగల అత్యంత శక్తివంతమైన శాపాలను పంపాము. మేము సమావేశమయ్యాము, మంత్రాలు పఠించాము, శక్తులను ప్రార్థించాము. ఆ మేక రక్తాన్ని చిందించి సహోదరుడైన చిడ్మా మీద మరణశాపాన్ని పలికాము. ఏమీ జరుగుతుందోనని నేను ఆత్మలోకంలో చూస్తూ ఉన్నాను. కాని ఏమీ జరగలేదు. మేము పంపిన శాపం అతడిని చేరనేలేదు. అతని చుట్టూ ఒక అదృశ్య కవచం ఉన్నట్లుగా ఉంది. అప్పుడు నేను దానిని చూశాను. యేసు రక్తం ఒక ఎర్రటి కప్పులా అతడిని పూర్తిగా చుట్టుముట్టి ఉంది. మరియు మా శాపం ఆ రక్తాన్ని తాకిన క్షణంలోనే అది విచ్ఛిన్నమైపోయింది. దానికి శక్తి లేదు, దానికి ప్రభావం లేదు. మేము ఒక మేక రక్తాన్ని చిందించాము, కాని అతను దేవుని గొర్రెపిల్ల రక్తంతో కప్పబడ్డాడు. దీనికి పోలికే లేదు. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తము వలనను తమ సాక్ష్యపు మాట వలనను వానిని జయించిరి అని చెప్పబడినది. ఆ జయించిరి అనే పదం చాలా శక్తివంతమైనది. వారు బ్రతికి బయటపడ్డారని అది చెప్పదు. వారు అతి కష్టం మీద బయటపడ్డారని అది చెప్పదు. వారు జయించారని అది చెప్పుతుంది. వారు గెలిచారు, ఓడించారు. ఎలా? గొర్రెపిల్ల రక్తం ద్వారా, వారి సొంత బలం వల్ల కాదు, వారి సొంత నీతి వల్ల కాదు. వారు ఎంత ప్రార్థించారు లేదా ఎంత ఉపవాసమున్నారు అనే దానివల్ల కాదు, రక్తము ద్వారానే. మరియు మీరు అంటరానివారుగా ఉండాలనుకుంటే, మీకు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధము వర్ధిల్లని క్రైస్తవునిగా ఉండాలనుకుంటే, మీరు ప్రతిరోజూ రక్తాన్ని పూయడం నేర్చుకోవాలి. రక్తాన్ని వేడుకోండి, దాన్ని బిగ్గరగా చెప్పండి. నేను యేసు రక్తముతో నన్ను కప్పుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని యేసు రక్తముతో కప్పుకుంటున్నాను. నేను నా ఇంటిని, నా ఆరోగ్యాన్ని, నా ఆర్థిక విషయాలను, నా పరిచర్యను యేసు రక్తముతో కప్పుకుంటున్నాను. మీరు నిద్రపోవడానికి ముందు దాన్ని ప్రకటించండి. యేసు రక్తము ద్వారా నేను ప్రతి తృణ స్వప్నాన్ని రద్దు చేస్తున్నాను. నేను ప్రతి పీడకలను నిర్వీర్యం చేస్తున్నాను. నేను ప్రతి పర్యవేక్షించే ఆత్మను నాశనం చేస్తున్నాను. నేను ప్రతి శాపాన్ని విరగ్గొడుతున్నాను. మీరు ప్రయాణం చేసేటప్పుడు దాన్ని పూయండి. నేను ఈ ప్రయాణంపై యేసు రక్తాన్ని వేడుకుంటున్నాను. నేను ఈ కారును రక్తముతో కప్పుతున్నాను. నేను ప్రతి ప్రయాణికుడిని రక్తముతో కప్పుతున్నాను. మనకు ఏ ప్రమాదము, ఏ హాని, ఏ కీడు సంభవించదు. మీరు మీ పిల్లల కోసం ప్రార్థించేటప్పుడు దాన్ని చెప్పండి. నేను నా కుమారునిపైన, నా కుమార్తెపైన యేసు రక్తాన్ని వేడుకుంటున్నాను. వారికి వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. వారు రక్తంతో కప్పబడి ఉన్నారు. నిర్దిష్టంగా, ఉద్దేశపూర్వకంగా, స్థిరంగా ఉండండి. ఎందుకంటే యేసు రక్తం మీకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. మరియు మీరు దానిని వర్తింపజేసినప్పుడు మీరు అంటరానివారు అవుతారు. ఇప్పుడు నేను దీనిని మీకోసం ఒకచోట చేర్చుతాను. సోదరుడు చిడిమాను శపించడం
అసాధ్యం చేసిన 4 సూచనలను నేను మీతో పంచుకున్నాను. ఆ 4 సూచనలను మీరు వర్తింపజేస్తే దయ్యాలు భయపడి పారిపోయే అంధకార రాజ్యం తాకలేని క్రైస్తవునిగా మిమ్మల్ని మారుస్తాయి. మొదటి సూచన: స్తుతించే ముందు క్షమించే హృదయం. ప్రతి అపరాధాన్ని విడిచిపెట్టండి. ద్వేషాన్ని పట్టుకొని ఉండటానికి నిరాకరించండి. మీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోండి, ఎందుకంటే శుభ్రమైన హృదయం శక్తివంతమైన హృదయం. రెండవ సూచన: ఆధ్యాత్మికంగా శుభ్రమైన ఇల్లు. రాజీపడే ప్రతి వస్తువును తొలగించండి. ప్రతి విగ్రహాన్ని, ప్రతి తాయెత్తును, ప్రతి అపవిత్రమైన బహుమతిని నాశనం చేయించండి. మీ ఇంటిని దేవునికి ప్రతిష్ఠించండి, ఎందుకంటే మీ ఇల్లు ఒక ఆధ్యాత్మిక భూభాగం. మూడవ సూచన: నిరంతర ప్రార్థనతో కూడిన జీవితం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించవద్దు. ప్రార్థనను ఒక జీవన విధానంగా చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థించండి, ఎందుకంటే నిరంతర ప్రార్థన శత్రువు ఛేదించలేని ఒక కవచాన్ని సృష్టిస్తుంది. నాలుగవ సూచన: రక్తము యొక్క శక్తిని గ్రహించే జీవితం. ప్రతిదానిపై యేసు రక్తాన్ని పోయండి. ప్రతిరోజూ దానిని ప్రార్థించండి, దానిని ధైర్యంగా ప్రకటించండి. రక్తమనే రక్షణ క్రింద జీవించండి, ఎందుకంటే రక్తమే మీకు అంతిమ రక్షణ. ఈ 4 సూచనల్లో సహోదరుడు చదిమాకు 1 ఉన్నప్పుడు కూడా మేము ఇబ్బంది పడ్డాము. అతనికి 2 ఉన్నప్పుడు మేము విఫలమయ్యాము. అతనికి 3 ఉన్నప్పుడు మేము పారిపోయాము. కాని అతనికి ఆ 4 ఉన్నప్పుడు అతను మాకు పూర్తిగా, సంపూర్ణంగా, నిస్సందేహంగా అజయుడుగా ఉన్నాడు. మేము అతనిని గమనించలేకపోయాము. మేము అతనిని శపించలేకపోయాము. మేము అతనిపై దాడి చేయలేకపోయాము. అతను అంటరానివాడు, మరియు మీరు కూడా అలా ఉండగలరు. మీరు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి: శత్రువు మీరు అనుకున్నంత బలవంతుడు కాదు. మీరు గ్రహించిందానికంటే అతను బలహీనుడు. కాని చాలామంది క్రైస్తవులు అర్థం చేసుకున్న దానికంటే అతను ఎక్కువ నియమనిబంధనలను పాటిస్తాడు. అతను చట్టాల ప్రకారం పనిచేస్తాడు. మీరు పరిశీలించుకోండి, దానిని పరిశుభ్రంగా ఉంచుకోండి, త్వరగా క్షమించండి. మీ ఇంటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. దేవునికి మహిమను తీసుకురాని దేనినైనా తొలగించండి. స్థిరంగా ప్రార్థించండి. దానిని ఒక్క జీవన విధానంగా చేసు కాదు. మరియు ప్రతిరోజూ రక్తాన్ని పూయండి. మీరు ఇవి చేస్తే నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ఈ 4 విషయాల వల్ల శత్రువుకు మీ జీవితంలోకి ప్రవేశించడానికి చట్టబద్ధమైన అవకాశముండదు. అంధకార రాజ్యం భయపడే క్రైస్తవునిగా మీరు మారతారు. ఇప్పుడు నేను ముగించే ముందు ఈ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి సహాయపడే ఒక పని చెయ్యమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సాక్ష్యం మీ కళ్ళు తెరిపించి ఉంటే, మీకు ఇంతకు ముందు తెలియని ఏదైనా విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకుని ఉంటే, మీరు ఈ వీడియోను పంచుకోవాలని నేను కోరుతున్నాను. మీ కుటుంబంతో పంచుకోండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీ సంఘ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఎంతోమంది విశ్వాసులు ప్రార్థిస్తూ, ఉపవాసముంటూ దేవునికి మొరపెడుతున్నారు, కాని ఏమీ మారడం లేదు. దేవుడు వినడం లేదని కాదు, కాని వారికి ఆత్మీయ నియమాలు అర్థం కావడం లేదు. ఈ 4 సూచనల గురించి వారికి తెలియదు. మరియు ఈ వెలుగును వారి దగ్గరకు తీసుకువచ్చే వ్యక్తి మీరు కావచ్చు. అలాగే మీరు ఇంకా చెయ్యనట్లయితే దయచేసి ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాక్ష్యాలను పంచుకోవడం, శత్రువు యొక్క ఎత్తుగడలను బయటపెట్టడం మరియు విశ్వాసులు విజయంలో ఎలా ముందుకు పోవాలనేది నేర్చుకోవడంలో సహాయపడతా. ఎలా నడవాలో బోధించడం కొనసాగిస్తాను. ఇది కేవలం ఒక ఛానెల్ కాదు, ఇది ఒక ఉద్యమం. క్రీస్తు శరీరాన్ని మేల్కొల్పడానికి, ప్రత్యక్షతను తీసుకురావడానికి, విమోచనను తీసుకురావడానికి, స్వేచ్ఛను తీసుకురావడానికి జరుగుతున్న ఒక ఉద్యమమేది. మరియు మీరు కూడా ఇందులో భాగం కావచ్చు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఈ వీడియోలతో మమేకమవడం ద్వారా మీరు చీకటి ప్రదేశాలలోకి వెలుగును వ్యాపింపజేయడానికి సహాయం చేస్తున్నారు. మీరు బందీలను విడిపించడానికి సహాయం చేస్తున్నారు. మీరు సంఘానికి శక్తినివ్వడానికి సహాయం చేస్తున్నారు. కాబట్టి
దయచేసి ఇప్పుడే ఒక్క క్షణం సమయం తీసుకొని ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఏ కొత్త వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు నోటిఫికేషన్లను ఆన్ చేసుకోండి. మరియు ఈ సందేశాన్ని వినవలసిన అవసరం ఉన్న వారితో పంచుకోండి. ఎందుకంటే శత్రువు దొంగిలించిన దానిని మనమందరం కలిసి తిరిగి తీసుకోబోతున్నాము. యేసు మనకిచ్చిన అధికారంలో మనమందరం కలిసి నడవబోతున్నాము. అంధకార రాజ్యం తాకలేని క్రైస్తవులుగా మనమందరం కలిసి మారబోతున్నాము. నా పేరు చుకు. నేను ఒక్కప్పుడు విశ్వాసులపై దాడి చేసే మంత్రగత్తెను. కాని ఇప్పుడు నేను అంధకారకార